హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. ఎన్నో ఆశలతో ఆశయాలతో గోపాల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న ద్రౌపదికి కూడా చేదు అనుభవం ఎదురవుతుంది. గోపాల్ కామిని అనే ఆమె మత్తులో పడిపోతాడు. ఈ సమస్య నుండి ద్రౌపది ఎలా బయటపడుతుందో ఈ భాగంలో తెలుసుకుందాం. గోపాల్ గదిలోకి రాగానే ద్రౌపది ఏదో పని ఉన్నట్టు బయటకి వచ్చేయబోయింది. దేవి ఆగు! ఆమె ఆగలేదు. హాల్లో కూర్చుని మాట్లాడుకుందాంరా విసురుగా వచ్చి ఆమె రెక్కపెట్టి ఆపాడు. తమకంగా ఆమె అధరాలు అందుకోబోయాడు. ఛీ వదులు! అతన్ని దూరం నెట్టింది. ఏమిటి పొగరు? తోక త్రొక్కిన త్రాచులా లేచాడు. కోపంతో అతని ముఖం జేవురించింది. గోపి, ఆ పొగరే ఉంటే నిన్ను నా పాదాల చెంత పడేసుకునేదాన్ని. ఎందుకా ఆవేశం? కామిని స్పర్శతో కలుషితమైన నిన్ను ముట్టుకోవడానికి అణువణువు ఎదురు తిరుగుతుంది. శాంతంగా చెప్పబోయింది. కానీ ఆమెలోని స్త్రీత్వం కాఠిన్యంతో బుసలు కొట్టింది. దేవి! అతని ముఖం వెళ్ళవేసిన తెల్ల గోడలా పాలిపోయింది. అచేతనంగా మాటలు రానట్టు నిలబడిపోయాడు. గోపి, ఎందుకిలా చేశావు అని అడగకూడదు కానీ అడుగుతున్నాను. చెప్పు. నేను నీకు తగనా? నిన్ను అభిమానించాను, ఆరాధించాను, భర్తగా సర్వాధికారాలిచ్చాను. నీకోసం తల్లిని, తండ్రిని, సంఘాన్ని ఎదిరించాను. దేవి! అతను మంచంలో కూలబడిపోయాడు. చెప్పు గోపి. భార్యలో ఏదో భరించలేని లోపముంటే భర్తలు బయట తిరుగుళ్ళు తిరుగుతారు అంటారు. నేనేం చేశాను? భర్తగా గౌరవించాను, ప్రియుడిగా లాలించాను, నా జీవితం మీద సర్వాధికారాలిచ్చాను. వద్దు దేవి, అలా అడక్కు. తిట్టు, నిందించు. దోసిట్లో ముఖం కప్పుకున్నాడు. లేదు గోపి, తిట్టడం అంటూ జరిగితే నన్ను నేను తిట్టుకోవాలి, అసమర్థతను నిందించుకోవాలి అన్నది ఆవేశంగా. అతను మరింత తల వంచేశాడు. నాకు తెలుసు నువ్వు ఏం అనుకుంటున్నావో. అది పైకి చెప్పే ధైర్యం లేదు. మగాడు ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతో కామినీని చేరదీశావు. నీకు ద్రోహం చెయ్యాలని కాదు. అతని గొంతు కీచుగా వినిపించింది. ద్రౌపది పకపకా నవ్వేసింది. నాకు ద్రోహం చేస్తే నీకు నువ్వే ద్రోహం చేసుకున్న వాడవు అవుతావని తెలియదా గోపి? ఆల్ రైట్, ఒక్క విషయం ఖచ్చితంగా చెబుతున్నాను. నేను ఊహించిన జీవితం ఇది కాదు. నీ దృష్టిలో స్వేచ్ఛా ప్రణయాలు సాగించేవారి దృష్టిలో సెక్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కావచ్చు, బయలాజికల్ నీడ్ కావచ్చు. నా దృష్టిలో పరమ పవిత్రమైంది. జీవితం కలిసి జీవించాలనుకున్నవారు పవిత్రంగా ఉండాలని కోరతాను. జీవితం అంటే భర్త ఒక్కడే అనుకుని ప్రాణత్యాగం చెయ్యను. నా ఆశయాలు, నా పల్లవి నాకుంది. నీ జీవితానికి ఏ విధంగా అడ్డురాను. దేవి అలా మాట్లాడకు. అతను చటుక్కున లేచి వచ్చి ఆమె దోసిట్లో ముఖం దాచుకున్నాడు. మరోలా అనలేను గోపి. మనసు రాజీ పడ్డ రోజు నా అంతట నేను నీ దగ్గరకు వస్తాను. ఈ లోపల నన్ను రెచ్చగొట్టి నా మనసు పాడు చెయ్యకు. ఏదో అంటరాని వస్తువును చూచినట్టు అతడిని దూరం నెట్టింది. ఈ విషయం మనిద్దరి మధ్యే ఉంటుంది. ఇక్కడ పనివారంతా నీ గురించి చెప్పబోయారు. నా అనుమతితోనే జరుగుతుందని వాళ్ల నోర్లు నొక్కేశాను. దేవి, నాదొక్క మాట వింటావా? అతనేదో చెప్పబోయాడు. మమ్మీ, డాడీ అంటూ పల్లవి పరిగెత్తుకు వచ్చింది. డాడీ దగ్గర కూర్చో పల్లవి, నేను టీ పాలు తీసుకువస్తాను. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆమె టీ పాలు ట్రేలో సర్దుతుండగా పల్లవి పరుగున వచ్చింది. మమ్మీ, డాడీకి నొప్పట, ఏడుస్తున్నారు అన్నది ఆదుర్దగా. అదే తగ్గిపోతుందమ్మా టీ త్రాగగానే అన్నది. మామూలుగా టీ తీసుకువెళ్ళి ఇచ్చింది. అతను తీసుకోలేదు. మన నొప్పులు, కొట్లాటలు పల్లవిని దృష్టిలో పెట్టుకొని నటించాలి గోపి. అతను ముఖం కడుక్కొని వచ్చి ఆమె ఇచ్చిన టీ త్రాగాడు. థ్యాంక్స్ అన్నాడు. థ్యాంక్ యూ మమ్మీ, డాడీ చెప్పారు కాబట్టి తను చెప్పాలనుకుంది పల్లవి. నో మెన్షన్. కూతుర్ని ముద్దు పెట్టుకుంది. గోపాల్కు సిగ్గుగా ఉంది. మరొకరైతే ఎన్ని అనేవారు. గతిలేని వాడవు, ఇంత హోదా ఇచ్చానో, ఎంతటి వాడికి అంతటి బుద్ధులు. సునకంబును తెచ్చి కనకపు సింహాసనంబున కాదు ద్రోహి అనేవారు. ద్రౌపది అంత గంభీరంగా నిగ్రహంగా ఎలా ఉండగలుగుతుంది? అతను బయటకి వెళ్ళి కారు తీసుకుని పిచ్చివాడిలా బొంబాయి అంతా ఒకసారి చుట్టాడు. అతనికి కామిని దగ్గరకు వెళ్ళాలని గాని, బార్కు వెళ్ళాలని గాని అనిపించలేదు. తిరిగి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఇంటికి వచ్చాడు. హాల్లో పల్లవికి పాఠం చెబుతున్న ద్రౌపదిని చూచి ఆగిపోయాడు. పరీక్షగా ఆమెను చూచాడు. పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్న మహా తపస్విలా కనిపించింది.
గోరంచు తెల్లటి మిల్లు చీర, తెల్ల జాకెట్ వేసుకుంది. పచ్చని చేతులకు 4 ఎర్రని మట్టి గాజులు, నుదుట ఎర్రని కుంకుమతో ఉంది. అతను ఉలిక్కిపడ్డాడు. ఆమె కన్యగా ఉన్నప్పటి లాకెట్ చైను, ఒంటిరాయి దిద్దులు వేసుకుంది. ద్రౌపది ముందు గోపాల్ని చూచింది. ఎప్పటి చిరునవ్వుతో ఆహ్వానించింది. పల్లవి, మీ డాడీ టై విప్పు. మైత్రి, అయ్యగారొచ్చారు, వడ్డించేయ్ అన్నది ఎప్పటిలాగా. అతను కూతుర్ని ముద్దు పెట్టుకుని దింపాడు. 9 గంటలవుతుంది, నువ్వు పడుకోవాలి రా తల్లి అన్నాడు. రేపు టెస్టు ఉంది డాడీ అన్నది ఆరిందాల్లా. అతను నవ్వి కూతుర్ని తీసుకున్నాడు. ఇద్దరూ భోజనం చేశారు. ద్రౌపది వచ్చి కూతురి ప్రక్కన పడుకుంది. అతను అశాంతిగా అటూ ఇటూ దొర్లసాగాడు. పల్లవి, తల్లి పిలిచినా పలుకలేదు. కూతురు నిద్రలో ఉందని తెలిసింది. గోపి, నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, తలుపులు నేనే తీస్తాను అన్నది. అతను తలెత్తి చూశాడు. ఆమె ముఖం అతి ప్రశాంతంగా, నిర్వికారంగా ఉంది. అతను మెల్లగా లేచి వచ్చి క్రింద తివాచీపై ఆమె కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ద్రౌపది లేచి కూర్చుంది. ఆమె లేవగానే ఆమె మోకాళ్లపై తల ఆంచాడు. దేవి, నన్ను క్షమించు, నన్ను క్షమించు. కామినీని చూచి ఆమె కవ్వింపుకు, గోపి, వివరాలు నేను అడగలేదు. కాలు జారిన వారు, మనసు పారేసుకున్నవారు రకరకాల కథలు చెబుతారు. మగాడిలా మాట్లాడు. కామిని కవ్వింపులు అంటూ ఒక స్త్రీ పైకి నేరం నెట్టి చేతులు దులపరించుకోకు. కవ్వించే కామినీలు, నవ్వించే నళినీలు ఈ ప్రపంచంలో కోకొల్లలు. నిజమే దేవి, నువ్విక్కడ లేకపోవడంతో ఇద్దరం విడిగా ఉంటే అవకాశాలు రావచ్చు, పోనీయి అన్నది నిర్లిప్తంగా. అతను మాట్లాడలేకపోయాడు. క్లబ్బులో శంకరం వేసిన జోకు గుర్తుకు వచ్చింది. భార్యను ప్రసన్నురాలిని చేసుకోవడం ఒక ఘనకార్యమా? అలక సాగించినప్పుడు గట్టిగా కౌగిలించుకొని గాఢంగా ఓ ముద్దు పెట్టి, నీలాంటి అంతెగత్తె లేదంటే చాలు. అతను అన్నట్టే ద్రౌపదిని కౌగిలించుకుంటే మెల్లగా లేచాడు. నిప్పు కణికల్లా జ్వలిస్తున్నాయి ఆమె కళ్ళు. చూచి అంత దూరంలోనే ఆగిపోయాడు. గోపి, ఇందాకే చెప్పాను, నాకెవరిపై కోపం లేదు. నా నమ్మకాల మీద, నిర్ణయం మీద నమ్మకం పోయిందంతే. నా దృష్టిలో సెక్స్ ఏమిటో చెప్పానుగా. నేను పరిస్థితులకు రాజీ పడితే నీతోనూ రాజీ పడతాను. అతను మరేం మాట్లాడక వచ్చి ఇవతల చివర కూర్చున్నాడు. ఆమె కూతురిపై చేయి వేసి నిద్రపోయింది. వారం రోజులు అలాగే గడిచాయి. ఓ రోజు గోపి కోపంగా వచ్చాడు ఇంటికి. దేవి, ఏమిటి? అల్లుతున్న స్వెటర్ పక్కన పెట్టి వచ్చింది. ఆంధ్ర మహిళా సభలో పిల్లలకు పాఠాలు చెబుతున్నావట. అంత అవసరం ఏమొచ్చింది? అవసరం కాదు, ఆత్మతృప్తి అన్నది నిబ్బరంగా. వెళ్లే కంటే ముందు నన్ను అడగాల్సిన పని లేదా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఎదురు ప్రశ్న వేసేసరికి అతను మాట్లాడక కోపం బిగబట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అదొక్కటే కాదు, నిరుద్యోగులైన మహిళల చేత కాఫీ కొట్టు పెట్టించింది. ఎంబ్రాయిడరీ సెంటర్, నిట్టింగ్ క్లాసెస్ పెట్టించింది. క్లబ్బులంటే, ఇలాంటి కార్యకలాపాలంటే ఆమడ దూరం పరిగెత్తే మీ మేం సాబ్ను సోషలైజ్ చేశావోయ్. కొందరు గోపాల్ వంక చూచారు. మరి నేనంటే ఏమిటనుకున్నారు? తన భావాలను దాచి గర్వముగా నవ్వాడు. అతనికి చాలా చికాకుగా ఉంది. ఏం చేయాలి? అతను కామినీని కూడా నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టాడు. అతను ఇంటికి వచ్చేసరికి 10 మంది ఆడవారిని పోగేసుకుని కూర్చుంది ద్రౌపది. అదిగో మా వారు రానే వచ్చారు. నవ్వుతూ లేచి అందరినీ పరిచయం చేసింది. వాళ్ళు నమస్కరించారు. ఈమె డాక్టర్ కుముద. బీదల కోసం ఓ నర్సింగ్ హోమ్ కట్టించింది. ఇప్పుడు మెటర్నిటీ విభాగం నడుపుదామని కొన్ని గదులు వేస్తారట. చాలా సంతోషం అన్నాడు. నాకు తెలుసు మీరలా అంటారని, అందుకే మీ తరపున 5,000 చందా నేను ప్రకటించాను. 5,000? తెల్లబోయినట్టు చూచాడు. మీకు 5,000 నామోషి అనిపిస్తే 10,000 ఇవ్వండి. కాదన్నదెవరు? నాకు తోచింది చెప్పాను అన్నది. అవును సార్, మీరైతే ఎంతైనా చెయ్యొచ్చు. తను చాలా తక్కువ ఇస్తానని అన్నారు ఆవిడ. మేమే కమిట్ చేయించాం అన్నది డాక్టర్ కుముద. ఆమె మాట కాదని నేను ఎక్కువ ఎందుకివ్వాలి? మరోసారి చూద్దాం. 5,000 పట్టుకు వెళ్ళండి. మనసు మండుతున్నా నవ్వుతూ చెక్కు రాసి ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. 5,000తో అయిపోలేదు, మళ్ళీ అప్పుడప్పుడు వస్తాం. కుముదా బృందం నమస్కరించి వెళ్ళిపోయారు. అతను వాళ్ళు వెళ్ళిపోగానే ఇంగ్లీష్లో తీక్షణంగా అడిగాడు, ఈ దాన ధర్మాలకు అర్థం ఏమిటని. ఓ డియర్, డబ్బున్నవారు ఉంపుడు గత్తెలకు ఇళ్ళు, కార్లు కొంటారు. దానికంటే ఇది మంచి పద్ధతి కదా. 4 బ్రతుకుతారు అన్నది తేలికగా.
అతను క్షణం షాక్ తిన్నట్టు నిల్చుండిపోయాడు. అనవసరంగా ఆవేశం తెచ్చుకోకు గోపి. సంవత్సరం పొడవునా నా ఆడంబరాలకు అయ్యే ఖర్చును ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటాను అన్నది నవ్వేస్తూ. ఎవరిని సాధించాలని కోపంగా అడిగాడు. చాలా పొరపాటు పడుతున్నావు. ఎవరినో సాధించాలని వేధించాలని కాదు. నా స్వభావమే అంతా. కావాలంటే పప్పాకు ఫోన్ చేయి. ఎన్నిసార్లు ఆయన డబ్బులిస్తే నా బట్టలు వదిలి పనివాళ్లకు కొన్నానో అడుగు అన్నది. అడగవలసిన అవసరం లేదు అన్నాడు విసుగ్గా. అతను ఏమని శాసిస్తాడు? అంతా ఆమెదే. అతనికి ద్రౌపది దానధర్మాలు ఎలా అరికట్టాలో తెలియలేదు. ఆ మర్నాడు అనాథ శరణాలయానికి 3,000 ఇచ్చింది. అతనికి పిచ్చి కోపం వస్తుంది. అనాథల బ్రతుకుల కంటే ఆడంబరాలు ఎక్కువని శాసించగలడా? ఉంపుకత్తె సుఖాలే ముఖ్యమని వాదించగలడా? అతనికి ఏదో అశాంతిగా ఆరాటంగా ఉంది. ద్రౌపది బయటికి వెళ్ళిన సమయం చూసి పర్సా సాహెబ్కు ఫోన్ చేశాడు. మీ కూతురు మీపై బెంగ పెట్టుకుంది, ఒకసారి వచ్చి వెళ్ళండి అని. అతను నిశ్చింతగా ఉన్నాడు. 3వ రోజు మొదటిసారిగా కూతురింటికి భార్యాభర్తలు వచ్చారు. ఆడంబరంగా సారా చీర లాంటివి తీసుకొచ్చారు. ఎందుకు పప్పా, ఇదంతా నీది కదా? నవ్వుతూ అడిగింది ద్రౌపది. మున్నీ, నీకో కూతురుంది కదా, ఆమెను పంపేటప్పుడు తెలుస్తుంది అన్నాడు. విధి చిత్రమైంది. తను గోపాల్ అనురాగంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అనుకుంది తన తండ్రి వచ్చి తన కాపురం చూడాలని. ఈరోజు ఎందుకో వాళ్ల ఉనికి ఆమెకు సంతోషం కలిగించలేదు. మనిషిని సంపూర్ణంగా తృప్తిని అనుభవించనీయదు. విధి ఒకటిస్తే రెండవది లాక్కుంటుంది. తల్లి తండ్రి మాటలను బట్టి భర్తే వారిని పిలిపించాడని అర్థమయ్యింది. మున్ని, వచ్చిన 1 రోజుల్లో ఎంత చిక్కిపోయావు. పద, ద్రౌపది కుంజులో 1 రోజులుంటే మళ్ళీ మామూలుగా అవుతావు అన్నది తల్లి. చూద్దాం అన్నది ద్రౌపది. విభీషణ్ పెంచలేక నీ గుర్రాలు వాపసిచ్చి వెళ్ళాడు. సాయిలు వచ్చాడు. జమాల్ ఉన్నాడు. మళ్ళీ మునుపటిలాగా కలకలలాడుతుంది. రా తల్లి. అలాగా అన్నది. ఆమెకో ఆలోచన వచ్చింది. కొన్నాళ్ల పాటు గోపాల్కు దూరంగా ఉంటే అతనిలో వచ్చిన పరివర్తన నిజమైందా, చంచలమైందా అన్న సంగతి తేలిపోతుందని ఒక నిశ్చయానికి వచ్చింది. పల్లవి, పర్సా సాహెబ్ భోజనాలు చేస్తున్నారు. పప్పా, కొన్నాళ్ళు నేను మీ దగ్గర ఉంటాను. ఆయన వారంలో 6 రోజులు క్యాంపులు, బిజినెస్ టూర్సు తిరుగుతుంటారు. ఆ వచ్చే ఒకరోజు అక్కడికే వస్తారు అన్నది. అల్లుడు అంగీకరించాలే గాని అంతకంటే సంతోషం ఏముందమ్మా. తనుండి కూడా పనివారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పల్లవి పెరుగుతుందని సోనీ బాధపడని రోజు లేదు. మరి జూన్లో మనవరాలికి స్టాన్లీ స్కూల్లో సీటు సంపాదించండి. పాప రావాలే గాని సీట్లకేం కొరత. ఆయన ఆనందానికి అంతులేదు. ఆ రాత్రి ద్రౌపదికి ఇబ్బందిగా ఉంది. పల్లవి అమ్మమ్మ పడకలో దూరింది. మెల్లగా అవతల చివర కూర్చుంది. గోపి, నేను ఓ 2 సంవత్సరాల పాటు పప్పా వాళ్లతో ఉందామనుకుంటున్నాను. నేను చెప్పింది వినే స్థితి ఎప్పుడో దాటిపోయింది. నీ ఇష్టం అన్నాడు చదువుతున్న పుస్తకం దూరంగా గిరాటు వేసి. నువ్వు మాత్రం వారానికోసారి రావాలి. రాకపోతే అప్పుడు ఆలోచిస్తాను. అవసరమైన తర్కంలోకి దిగకు. ఆమె ఆజ్ఞాపించినప్పుడల్లా ఎదురు చెప్పలేని పిరికితనం వస్తుందేం? పల్లవికి తల్లి తండ్రి ఇద్దరూ కావాలని మర్చిపోకు, హెచ్చరిస్తున్నట్టే అన్నది. అతను ఒంటరిగా చిక్కింది చూద్దాం అనుకునే లోపలే ఫోన్ వచ్చింది. ఆమె వెళ్ళి మహిళా మండలి సెక్రటరీకి ఏదో ఆదేశం ఇచ్చి తండ్రితో కబుర్లు చెబుతూ కూర్చుంది. అతను మండిపడుతూ దిండు నేలకేసి కొట్టాడు అసహాయంగా. పల్లవి స్టాన్లీ స్కూల్లో 3వ తరగతిలో చేరింది. రోజూ కూతుర్ని దింపి వచ్చేది. కొన్ని రోజులు. ఒకరోజు ఏదో పని మీద బంగళా నుండి బయటికి వచ్చేసరికి విసుగ్గా బస్టాండ్లో పచార్లు చేస్తున్న 1/2 డజన్ మంది బడి విద్యార్థులు కనిపించారు. ఏమిటిక్కడ నిల్చున్నారు? ట్రైన్ తప్పిపోయింది మేడం. స్పెక్యులేషన్స్ ఎంత ప్రమాదకరమో అని విచారిస్తున్నాం. ఒక 10 ఏళ్ల పాప ముద్దుగా చెప్పింది. ఏం స్పెక్యులేట్ చేశావు? ట్రైన్ రోజు ఆలస్యంగా వస్తుంది, ఈరోజు అంతే అన్నానండి. దానికి ట్రైన్ కూడా కొంత స్కోప్ ఇచ్చింది కదా, నవ్వింది ద్రౌపది. బస్ ఎంతకీ రాదు, విసుక్కున్నది. బస్కు మీరు వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుతుంది. మాకు మధ్యాహ్నం సైన్స్ క్లాసులున్నాయండి. ఓ డియర్ అన్నది సానుభూతిగా. మరోసారి వారిని తీసుకొని హైదరాబాద్ వచ్చింది. షాపింగ్ చేసి కూతుర్ని తీసుకొని వస్తుంటే ఆమెకు ఆ పిల్లలే కళ్ళల్లో మెదిలారు. స్వతంత్రంగా పిల్లలు బ్రతక నేర్వాలంటే నలుగురు నడిచిన దారిలో నడవాలి. తన కూతురు సామాన్యులతో కలిసి వారి కష్టసుఖాలు అర్థం చేసుకోవాలి. జీవితం తెలిసి రావాలి.
ఆ మర్నాడు పల్లవికి పాస్కొని మిగిలిన పిల్లలతో పాటు రైలు బండిలో పంపింది. మున్ని, నీకు మతిపోయిందా? ఏం, ఎందుకు పప్పా? మనకున్నది 10 మందినా? నీకు విసుగ్గా ఉంటే డ్రైవర్ని పెడతాను. 10 మంది అయినా ఒక్కరైనా ఈ సంఘంలో సభ్యురాలే కదా అన్నది. కూతురితో వాదించి లాభం లేదనుకున్న ప్రసాద్ గారు రోజు మనవరాలిని స్టేషన్ వరకు తీసుకువెళ్ళి బండి వచ్చే వరకుండి ఎక్కించి వచ్చేవాడు. వాకింగ్ మిషాతో సాయంత్రం స్టేషన్కు వెళ్ళేవాడు. ఏం ఆశయాలో ఏం ఆదర్శాలో పసిదాని ఉసురు పోసుకుంటుందని విసుక్కునేవాడు. ద్రౌపది ఉదయం లేస్తూనే ఒక వరుస గుర్రపు స్వారీ చేసేది. ఆమె వెళ్ళిన దగ్గర జాతీయ సమైక్యతను చిహ్నమా అన్నట్టు సాహెబుల గుట్ట, సిద్ధుల గుట్ట ప్రక్కనే ఉండేవి. ఆ గుట్టల మీద ఉండే ఫకీరుతో కబుర్లు చెబుతుంటే కాలమే తెలిసేది కాదు. అలాగే సిద్ధుల గుట్ట మీద పూజారి నాగప్పతో కాసేపు కబుర్లు చెప్పి అతను చెప్పే పిట్ట కథలు వినేది. అది కాదమ్మగారు, మనం హిందువులము, అప్పుడప్పుడు దేవుడు దయ్యం అని పూజలు పునస్కారాలు చెయ్యాలి. మీరు నమ్మరేమో కానీ మా తాతయ్య హయాంలో ఇక్కడికి అప్సర కన్యలు వచ్చి ఆడేవారట. ఆయన చూచారా? అయ్యో, చూడడం ఏమిటండి, వాళ్ల పమిట పట్టుకుంటేను. ఓ రోజు రాత్రి ఆ క్రింది మంటపంలో మా తాత పడుకున్నాడట. ఆ మండపం ఈ మధ్యనే కట్టారు. నవ్వింది. అక్కడో పాత మంటపం ఉండేదటలే. అర్ధరాత్రి గజ్జెల గలగలలు, పట్టుచీరల రెపరెపలు వినిపించాయట. ఏమిటబ్బా అని తాతయ్య లేచి వచ్చి చూస్తే అందమైన యువతీ యువకులు కొందరు ఆడుతున్నారట. మరికొందరు మజ్జిగ చిలుకుతున్నారట. రంగవల్లులు తీర్చే రమణీమణుల వేరేనట. పాపం, వాళ్లకు తెలిస్తే అవన్నీ అచ్చేసి సీఎంకో పీఎంకో అంకితమిచ్చేవారు. మా మాటలు తమాషాగా ఉన్నాయన్నమాట. ఒట్టండి, మా తాత ఒక ఆమె పమిట పట్టుకున్నాడట. మానవ మాతృడు అంటూ మాయమయ్యారట. ఆ పమిటను పారాచూట్లా పట్టుకొని వ్రేళ్లాడలేకపోయాడా? పక్కున నవ్వింది ద్రౌపది. అయ్యో రామా, అదొక్కటే కాదండి. సిద్ధుల సంతర్పణ జరుగుతుండగా ఎక్కడ నుండో ఓ గొప్ప వ్యక్తి వచ్చి సంతర్పణ ఘనంగా చేయాలని పట్టుబడ్డాడట. అతను అడిగినంత నెయ్యి దొరకలేదట. అతను అక్షయపాత బోర్లించాడా? అబ్బబ్బా, నా మాట వినండి. అదుగో ఆ పారుతున్న సెలయేరు చూచారా? అందులో తన పేరు చెప్పి బిందె ముంచమన్నాడట. అలా ముంచగానే బిందె నెయ్యి అయిందట. ఆ నెయ్యి తీసుకొని మర్నాడు అంతా నెయ్యి ఎట్లో పోసి గంగానమ్మకు బదులు తీర్చుకున్నారట. ఆటలు కాదు, నువ్వు చూచిందేమైనా ఉంటే చెప్పు, నమ్ముతాను. నేనా అండి? తడబడిపోయాడు. అవునండి. మీకేదైనా మహత్యం కనిపించిందా? అది చెప్పండి మొదట. కనిపించిందండి. మా చిన్నప్పుడు ప్లేగు క్యాంపు వేశాం. ఇక్కడ మా నాన్నకు శివుడు కలలో కనిపించి అలాగే జనాన్ని చేరనీయకండి, అనర్థం వస్తుందని చెప్పాడట. జనం వెనక అన్ని జాతుల వారు త్రోసుకువచ్చారు. అంతే, మర్నాటికల్లా కలరా వ్యాపించింది. అది మహత్తు కాదంటారా? కాదు, పకపక నవ్వింది. ఎందుకండి? జనం ఎక్కువైతే తప్పక కలరా వస్తుందన్న సత్యం మీకు తెలియనందుకు. దేవుడు లేదంటారు ఇంతకీ. అబ్బే, అంత మాట ఎలా అంటాను? ఉన్నాడని మీరు నిరూపించండి. అది ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మ స్విచ్ అయితే దేవుడు కరెంటు. స్విచ్ నొక్కితే గాని కరెంటు రాదు. ఆత్మ పలకాలంటే ఆధ్యాత్మిక చింతన పెరగాలి. నమ్మకమండి. అన్నిటికన్నా ముందు నమ్మకం కావాలి. మీరింతగా ఆయనను నమ్ముతున్నారు కదా. ఈ అడవి బ్రతుకు, అడుక్కు తినే యోగము ఎందుకు చెప్పండి? అది కర్మండి, కర్మ. పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను. చేసుకున్నవాడికే చేసుకున్నంత అయ్యాక దేవుడు దెయ్యమెందుకు? మంచి పనులు చేసేవాడినే దేవుడందాం కాసేపు. మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. 2 చెంపలు టపటప వాయించుకున్నాడు. ఆమె నవ్వి అతనికి 2 రూపాయలిచ్చి బయలుదేరింది. ఫకీర్ సాహెబ్ ఎదురు వచ్చాడు. ఏమైనా చెప్పాలా? గుర్రం ఆపి అడిగింది. మీరు చాలా బాగా నవ్వుతారండి అన్నాడు ఫకీర్ స్వచ్ఛమైన ఉర్దూలో. ఆమెకు ఒక్క క్షణం ఆగాలనిపించలేదు. చల్, గుర్రాన్ని అదిలించింది. దారిలో ఆగింది. ఆ ఊరి పేరు రాళ్లెగూడెం అట. అక్కడన్నీ రాళ్లే ఉన్నాయి. అందుకే ఆ పేరు వచ్చిందేమో. ఓ చిన్న పెంకుటింటి ముందు జనం గుమిగూడి ఏడుస్తున్నారు. గుర్రం దిగి వెళ్ళింది. 20 ఏళ్ల యువకుడిని గడ్డిలో పెట్టారు. నిండా 13 ఏళ్లు లేని అమ్మాయి ఇంకా ఆ ముఖంలో పసితనం వదలలేదు. స్తంభం పట్టుకుని ఏడుస్తుంది. వారం రోజుల క్రితమే వివాహమైందట. ఏది చూద్దాం.
ఏం చూస్తారమ్మా, అంతా అయిపోయింది. తల 2 చేతులతో బాదుకుంది అతని తల్లి కాబోలు. బలవంతంగా జరిపి చూచింది. మనిషి బిగుసుకుపోయాడు. ఊపిరి ఆడుతుంది. నాడీ బావుంది. వెంటనే వెళ్ళి కారు తెచ్చింది. అతడిని తన కారులో తీసుకువెళ్ళి ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించింది. 1 గంట తరువాత కాళ్ళు చేతులు ఆడించడం చూచి వాళ్ళు ద్రౌపది పాదాల మీద పడ్డారు. అలాంటి వారి కన్నీరు తుడిచినప్పటి ఆనందం కోసం ఆమెకు బ్రతకాలనిపిస్తుంది. స్త్రీ బ్రతుకు ఒక్క భర్త కోసమే కాదు అని దృఢంగా నిర్ణయించుకుంది. చీకటి పడుతుండగా ఇల్లు చేరింది. ఆమె మనసంతా గందరగోళంగా ఉంది. ఈ నమ్మకాలు, ఊహలు వదిలి వాస్తవం గ్రహించేదెప్పుడో ఈ జనం. దేవతలు, వారి తాలూకా అందమైన విషయాలు ఇంకా అమాయకుల హృదయాలపై అందంగా హత్తుకొని ఉన్నాయి. ఇవి చెరిపివేయడం హేతువాదులకొక పరీక్ష మాత్రమే. ఎక్కడికి వెళ్ళావు మున్ని? మీ పప్ప చాలా ఆదుర్దపడుతున్నారు. తల్లి ఎదురు వచ్చింది. ఏం లేదమ్మా, జరిగింది క్లుప్తంగా చెప్పి తండ్రిని కూతుర్ని పలకరించి టీ తీసుకుని కూతురి చదువు పర్యవేక్షిస్తూ కూర్చుంది. నేను నిన్న వెళ్ళి చూచాను. చెట్లు వంగిపోయాయి టొమాటో పళ్లతో. ఈరోజు ఏరితే 2 గంపలట. అందుకే మట్టికైనా ఇంటోడు కావాలన్నారు నిట్టూర్చారు ఆయన. పప్పాకు చాలా ఇబ్బంది అవుతుంది. తను ఊరివారి గురించే ఆలోచించింది గాని తన వారి గురించి ఆలోచించలేదు అనుకుని వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళిందామె. పప్పా, రేపటి నుండి వ్యవసాయం నేను చేయిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిటి? ఏదో వింత విషయం విన్నట్టు ఆయన నవ్వారు. చేయించలేనా? అదో బ్రహ్మవిద్య. బ్రహ్మవిద్య కాకపోయినా ప్రతి పనికి కొన్ని ఒడుపులుంటాయి. అనుభవం మీద అవే అబ్బుతాయి. ప్రయత్నించు. గోపాల్ నుంచి ఉత్తరం వచ్చిందా? ద్రౌపది ముఖం క్షణం వివర్ణమయ్యింది. మరుక్షణం తేరుకుంది. మీ అల్లుడికి అంత కుదురెక్కడిది పప్పా? పైగా తన తప్పులు పడతానని భయం అన్నది. అతను కూతుర్నే చూస్తూ ఉండడం గమనించి ఆమె తికమక పడింది. ఫోన్లో మాట్లాడుతున్నాను కదా పప్పా అన్నది. అప్పుడే గుర్తుకి వచ్చినట్టు సోనాబాయి వెళ్ళి ఉత్తరం పట్టుకు వచ్చింది. నేను మర్చిపోయానే, మధ్యాహ్నమే వచ్చింది. మమ్మీ, డాడీ నాకేం రాశారు? పల్లవి పరిగెత్తుకు వచ్చింది. విప్పందే ఎలా చెప్పాలమ్మా? నవ్వుతూ ఉత్తరం విప్పింది. ఆఖరు లైనే చదివింది. పల్లవి లేని ఇల్లు చీకటిగా ఉంది. వచ్చే వారం వస్తానని చెప్పు. నా స్వీట్ కిసెస్ అందజేయి. అందజేయి మరి. పల్లవి బుగ్గ చూపింది. అల్లరి పిల్ల. కూతురి బుగ్గలు ముద్దులతో నింపేసింది. ఉత్తరం తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. గోపాల్ చాలా దీనంగా బ్రతిమాలుతూ రాశాడు. చివరిగా కామిని విషయం రాశాడు. దేవి, ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను. కామినితో తెగదెంపులు చేసుకున్నాను. ఆమె ఒట్టి మోసకత్తె. సంసార స్త్రీలలో ఇంత దిగజారిన వారుంటారంటే ఆశ్చర్యంగా ఉంది. భర్త ఎలా ఆమోదిస్తున్నాడో అతను ఇంట్లోనే ఉన్నాడు. నవ్వుకుంది ద్రౌపది. సంసార స్త్రీలే తప్పు చేయకూడదేమో అమాయకుడు. సంసార పురుషులు చేస్తే అది సరసమేమో. మగడు ఎలా ఆమోదిస్తున్నాడు అని ఆశ్చర్యం ఎందుకో. వాడు తనలాంటి దౌర్భాగ్యుడే అయి ఉంటాడు. ఆ తరువాత ఉత్తరం చదవాలనిపించలేదు. అది జాగ్రత్తగా డ్రాయర్ అరుగున పారేసింది. ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తనొక్కరితే ప్రకృతి విరుద్ధంగా నడుస్తుందా? గోపాల్తో తన సమాగము రొమాంటిక్గా అందంగా ఊహించుకోబోయింది. బొచ్చు చేతులతో మచ్చల ముఖంతో అస్తవ్యస్తంగా ఉన్న వెంట్రుకలు ముఖం నిండా వేసుకున్న కామిని నైలెక్స్ చీర నుండి మోకాళ్ల పైకి కనిపించే లంగా అచ్చు కామిని పిశాచంలా దర్శనమిచ్చింది. ఆ కామిని పిశాచాన్ని తాకిన అవయవాలు ఊహించలేకపోయింది. వికృతంగా ఉన్న ఆ మనిషి రంగు ఒక్కటే అందానికి కొలబద్ద అనుకొని ప్రపంచంలో 2 సుందరీమణులు అన్నప్పుడల్లా చుట్టూ ఉన్నవారు ఆటలు పట్టించేవారు. ఒకరు కామిని, రెండోవారు క్లియోపాత్ర అని టక్కున చెప్పేది కామిని. అబ్బా, ఈ మనిషితో సంపర్కం పెట్టుకునేవాడు రాక్షస వంశ సంభూతుడై ఉండాలి అనేవారంతా. నోరు విప్పితే బూతులు దొర్లేవి. అలాంటి వ్యక్తితో భర్త సంపర్కం పెట్టుకున్నాడంటే కడుపులో దేవినట్టేయింది ద్రౌపదికి. క్రింద ఎవరివో దీనాలాపాలు, సోనాబాయ్ అదిలింపులు వినిపించాయి. క్రిందకి దిగి వచ్చింది ద్రౌపది. అమ్మాయి ఇప్పుడే వచ్చింది, మళ్ళీ బయటకి రాదు. మేము ఊళ్ళో వాళ్ళందరికీ కారిస్తామని ప్రమాణం చెయ్యలేదు. అది కాదమ్మా, ఏమైంది? ద్రౌపది అడిగింది. మా అమ్మాయికి విరోచనాలు అయ్యాయమ్మా. పెద్దాసుపత్రిలో చేర్చమంటున్నారు. రాత్రికి బండి లేదు.
తెల్లారేసరికి ప్రాణం ఉంటుందో లేదో. మిషన్ కాంపౌండ్కు వెళ్ళాం. కారు తీసుకుని మిస్సమ్మ ఎటో వెళ్ళింది. మన కారిస్తే పెట్రోల్ పోయించుకుంటాము. మిస్సమ్మ డ్రైవర్ వస్తాడు. అక్కర్లేదు, పద వస్తాను. ఆమె పైకి వెళ్ళి కారు తాళం చెవులు తెచ్చింది. ఇద్దరు వెళ్ళిపోయారు. సోనాబాయ్ ఆలోచిస్తూ నిలబడిపోయింది. ఏమిటి సోనీ? పర్సాద్ సాహెబ్ వచ్చాడు. నాకో అనుమానం వస్తుందండి. ఈ పిల్ల దాన ధర్మాలు, అందరి కష్టం నాదైనని పరిగెత్తడం అల్లుడికి నచ్చలేదేమో. ఇద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చాయేమో. నాకు అలాంటి అనుమానమే వచ్చింది. అమ్మాయి ఎంత సరళంగా మాట్లాడుతుందో అంత గంభీర స్వభావురాలు, లోతుగుండెగల మనిషి. ఏమిటో ఆమె దిగులుగా చూచి ఇంట్లో మనవరాలు ఒక్కర్తే ఉందని వెళ్ళిపోయింది. అతను గడ్డం రాసుకుంటూ నిలబడిపోయాడు. ద్రౌపది వరండా మీద నిలబడి కూలీలు ఆకుకూరలు కడుతుంటే తను ప్రయత్నించసాగింది. సాల్లెమ్మ, నీకేమొస్తుంది? పనివాళ్లు సరదాగా విసుక్కొని ఆమె చేతిలోనివి లాక్కున్నారు. పట్టుదలగా తను పనిచేస్తోంది. అమ్మా, మిమ్మల్ని అయ్యా రమ్మంటున్నారు. బుచ్చమ్మ కొడుకు పిలిచాడు. ఈ పని అయ్యాక వస్తానని చెప్పు. అమ్మా, ఎవరో శానామంది వచ్చిండ్రు. ఎవరై ఉంటారబ్బా? ఆలోచిస్తూ ఇల్లు చేరింది. అంతా ఆ ఊరి పెద్ద రైతులు. పర్సాద్ సాహెబ్ బయటకి రాలేదు. నమస్తే, నమస్కారమమ్మా. అందరూ కంగారుగా లేచారు. కూర్చోండి, కూర్చోండి. వచ్చి వారికెదురుగా ఉన్న బెత్తం కుర్చీలో కూర్చుంది. ఏమిటి అంతా ఇలా వచ్చారు? నవ్వుతూ అడిగింది. వాళ్ళు జవాబు చెప్పలేదు. ఆమెను, ఆమె ఇంట్లో అలంకరించిన వస్తువులను పరీక్షిస్తున్నారు. వాళ్ల కళ్ళు అక్కడ పెట్టిన ఇత్తడి పూల కుండీల మీద ఉన్నాయి. అవి బంగారంలా మెరుస్తున్నాయి. చెప్పండి, నా వల్ల ఏదైనా సాయం కావాలా? అవునమ్మా. మీరు వ్యవసాయం చేస్తున్నారు, బాగుంది. కానీ మాపై పోటీగా చేస్తానంటే ఒకతను అన్నాడు. ఇందులో పోటీ ఏముంది? ఇన్నాళ్ళు నాయనగారు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చూస్తున్నాను. చూచుకోండమ్మా. ఎవరికి 4 గింజలు ఎక్కువ పండినా దేశం కరువు కాటకాలకు దూరమవుతుందని భావిస్తాం. అందుకు కాదు, రెండో అతను అన్నాడు. మరేమిటి? ఏందమ్మా, కలుపుకుళ్ళు డబల్ చేసిండ్రు. ఇయ్యాలంటే ఇస్తారు. రోజు మీ కాడ పనుంటుందా? నా అవసరాన్ని బట్టి ఇస్తాను. అలా అంటే ఎలా తల్లి? అందరం ఒక పద్ధతికి కట్టుబడి ఉండాలి. మీరు జీతాలు పెంచారట. ప్రతి జీతగాడు పర్సాద్ సాహెబ్ కొలువులోకి వెడతానని బెదిరించటమే. మీరెందరికిస్తారు కొలువు? మీరు మీ విషయమే ఆలోచిస్తారు గాని ఆ మాత్రం జీతంలో భార్యా బిడ్డల్ని ఎలా పోషిస్తారని ఆ దీనుల గురించి ఆలోచించరేం? అమ్మా, మా పొలాలు మీకే ఇస్తాం. వాళ్ళకిచ్చిన జీతం ఇచ్చి మాతో పని చేయించుకోండి. ఒక రైతు బాధగా అన్నాడు. అవునమ్మా, ఈ ఊళ్ళో రైతులను, వారి కుటుంబాలను ఒక్కసారి వచ్చి మీరు చూడండి. వ్యవసాయం చేసే మేము 2 పూట కటకటలాడిపోతున్నాం. అవునమ్మా, మేడలు మిద్దెలు కావాలనుకోవటం లేదు. భూదేవిని నమ్ముకున్నందుకు 2 పూటల ఇంత తిండి దొరికితే చాలనుకుంటున్నాం. ఒక్కొక్కసారి కరెంటు బిల్లు చేతి నుండే కడతామమ్మా. కామధేనువులా తలా ఓ గేదె ఉండబట్టి ఇలా బ్రతుకుతున్నాం. తమరైనా ఒక్కసారి కూర్చొని రాబడి ఖర్చు లెక్క వేసుకోండి. ఖర్చే ఎక్కువ కనిపిస్తుంది. ఇంట్లో నుండి తీసి ఎన్నాళ్ళు కూలీలకు ఇవ్వగలరు? వారి మాటలు విని ఆలోచనలో పడింది ద్రౌపది. తను గుర్రపు స్వారీ చేస్తూ వాళ్ల ఇళ్ల వైపు వెళ్ళింది. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు, ముతక చీరలు కట్టిన స్త్రీలు కనిపించారు. వాళ్ల స్త్రీలు తనలా పర్యవేక్షించరు. దినమంతా కూలీలతో కలిసి పనిచేస్తారు. తల ఎత్తి చూసింది. ఒక్కసారి ఒంటి మీద సరైన చొక్కా లేదు. మాసిన గడ్డం పెరిగి చిన్నవాళ్లకు కూడా పెద్దవారిలా కనిపింపజేస్తోంది. కాళ్లకు కసాయివారు కుట్టిన కిర్రు చెప్పులు. దేశం అభివృద్ధి చెందుతుందని వార్తా పత్రికలు రాయడమే. అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది? మా మీద దయతలిచి కూలీ విషయం ఆలోచించండమ్మా. మంచిది, మీరు వెళ్ళండి. రేపు నేను పిలిపిస్తాను. మనందరం ఓ ఒప్పందానికి వద్దాం. ఆ దేవుడు నిన్ను 10 కాలాల పాటు చల్లగా చూడాలమ్మా. ఓ ముసలతను మెటికలు విరిచాడు. ఉపకారం చేసిన పర్సాద్ సాహెబ్ బయటకి వచ్చి టీవీగా ఉర్దూలో అడిగాడు. తెలుగు మాట్లాడితే గౌరవానికి భంగం అనుకుంటారు. మా మున్నీకి మీకు రాజీ కుదిరినట్టేనా? వాళ్లకు మళ్ళీ ఉర్దూలో జవాబు చెప్పే స్తోమత లేదు. అందుకే తలాడించారు. అతను నవ్వి వెళ్ళమని సైగ చేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమంటారు మున్నీ? నేను కూలీ జీతం పెంచడం ఇష్టం లేదు. ఏడ్చారు. కాదు పప్పా. వాళ్ల మాటలు ఆలోచింపదగినవిగానే ఉన్నాయి. బీదలకు భిక్షం పారేయడం, అనాలోచితంగా కూలీ పెంచటమే ప్రగతి మార్గం కాదు.
నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి. ఆమె లోపలికి వెళ్ళింది. పల్లవి బడికి తయారవుతుంది. మమ్మీ, నాకో మాట చెప్పాలి ముద్దుగా గునిసింది. ఏమిటమ్మా? నాకు తెలిసిందైతే నా పల్లుకి చెప్పనా? అయితే దగ్గరగారా. ద్రౌపది దగ్గరగా వెళ్ళింది. డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో నిలబడి తల్లి మెడ చుట్టూ చేయి వేసింది. చెవిలో గుసగుసగా అడిగింది, మమ్మీ, నువ్వు డాడీ కొట్లాడుకున్నారా? ద్రౌపది ప్రక్కలో బాంబు పడ్డంటగా ఉలిక్కిపడింది. కూతురి చేతులు దూరం జరిపింది. ఎవరు చెప్పారమ్మా? రాత్రి అమ్మమ్మ తాతయ్య అనుకున్నారు. అప్పుడే అడగాలనుకున్నాను, మర్చిపోయాను. ద్రౌపది పని కుడితిలో పడిన ఎలుక చందం అయ్యింది. అబద్ధమంటే పల్లవికి అమ్మమ్మ తాతయ్యలపై దురాభిప్రాయం ఏర్పడుతుంది. ఏం మమ్మీ, నిజమేనా? ఆ కొట్లాట లేదు పల్లు. మీ డాడీపై కోపం వచ్చింది. మనము వచ్చాక ఒకసారే వచ్చారు అందుకు. ఇప్పుడు కాదు, బొంబాయిలోనే కొట్లాడావట. అందుకే మనము హైదరాబాదులో ఉన్నామట. గుడ్ హెవెన్స్, తల పట్టుకుంది ద్రౌపది. పల్లవి, నువ్వు మీ మమ్మీతో కబుర్లు చెప్పు. అక్కడ బండి వెళ్ళిపోతుంది. పర్సా సాహెబ్ పిలిచాడు. సీయూ మమ్మీ. తల్లి చెంపను ముద్దాడి వెళ్ళిపోయింది పల్లవి. ఆ పిల్ల నిశ్చింతగా వెళ్ళిందేమో కానీ తల్లి హృదయంలో మొండి బాకు దింపి వెళ్ళింది. తన తల్లిదండ్రులను కూడా అనుమానిస్తున్నారన్నమాట. అనుమానించడానికి ఆస్కారం ఉంది. వయసులో ఉన్న భార్యాభర్తలు ఒకరికి ఒకరు దూరంగా ఉంటే అనుమానించరా? ఏం చెయ్యాలి తను? మనిషికి ఇన్ని రకాల బంధనాలు ఎందుకు? ఆమె ఆరాటంగా నుదురు రాసుకుంటూ కూర్చుంది. అమ్మా, తానం చేయండి, బుచ్చమ్మ చెప్పింది. ఆమె లేచి వెళ్ళింది. స్నానం చేసింది. ఇంకా అనుమానాలు ఊహాగానాలు వద్దని తల్లి తండ్రితో కూర్చొని ఉపహారం తీసుకుంది. ఆమె మనసు మాత్రం అస్థిమితంగా ఆరాటంగా ఉంది. పసిదానికి తను జవాబు ఇవ్వలేకపోతుంది. పుస్తకం తీసింది. మనసు లగ్నం కాలేదు. మళ్ళీ పొలం వైపు వెళ్ళింది. పని వాళ్ళంతా విశ్రాంతిగా కూర్చొని ఇంజన దగ్గర భోజనాలు చేస్తున్నారు. తను వెడితే లేచి హడావుడిగా తిండి కూడా తినరు. వెనుదిరిగి వచ్చింది. క్షేమము తెలుపుతూ ఉండమని పల్లవి డాడీ డాడీ అంటుంది. వచ్చి వెళ్ళమని వ్రాసింది. ఒక విధమైన రిలీఫ్ దొరికింది. భోజనం చేసి పడుకుంది. సాయంత్రం రైతులందరితో ఓ ఒప్పందం జరిగింది. అందరూ ఒకే జీతం కూలీ ఇవ్వాలని. వాళ్ళంతా సంతోషంగా వెళ్ళిపోయారు. ఆమె బయటికి వచ్చేసరికి పల్లవి వచ్చింది. 2 గుర్రాలు తీసి ఒక గుర్రం మీద కూతుర్ని ఎక్కించి మరో గుర్రం మీద తను ఎక్కింది. సాయంత్రం వరకు ఇద్దరూ స్వారీ చేశారు. పల్లవి చాలా తెలివయింది. ఒకసారి చెబితే మళ్ళీ మర్చిపోదు. అలసిపోయి వచ్చిన మనవరాలికి తాతగారు స్వాగతం చెప్పారు. ఆ మర్నాడు అంతా పల్లవి గురించే ఆలోచించింది. పల్లవి భవిష్యత్తు కోసమైనా తను గోపాల్ని క్షమించాలి. తప్పు అతనిది కాదు, తనది అనుకుంది. ఆమె 2 రోజులు సంఘర్షణలో నలిగిపోయింది. ఆమె ఆత్మాభిమానం స్త్రీత్వం ముందు మమకారమే జయించింది. 4 రోజుల తరువాత గోపాల్కు ఫోన్ వచ్చింది. హలో, దేవేనా? ఎన్ని రోజులకు నీ అనురాగపూరితమైన ఉత్తరం చూచాను. దేవి దగ్గరగా ఉంటే అవును పల్లవి డాడీ అంటుందా? నీ హృదయం గోపి అంటుందా? ఏదైతేనేం రా. అలా కాదు, నీవు పిలిస్తేనే వచ్చేది. నేను రమ్మంటున్నాను రా. అతి ప్రయత్నం మీద ఆ మాట అనగలిగింది. ఓకే, ఎగిరి వస్తాను. అబ్బా, ఈ అలకలో ఎంత థ్రిల్ ఉంది. ఇదివరకు నువ్వు రాసిన ఉత్తరాలకు ఈ ఉత్తరానికి చాలా తేడా ఉంది దేవి. ఏమిటో? ఈ ఉత్తరం చూచి ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయానంటే నమ్ము. నీ ఉత్తరం వచ్చిందంటే నాకంటే మైత్రి సంతోషిస్తుంది. సరే, ఫోన్ బిల్లు ఎక్కువ అవుతుంది కానీ వచ్చాక మాట్లాడుకుందాం. నేను ఈసారి ద్రౌపద్ కుంజ్లో ఉండను. హైదరాబాద్లో ఏదైనా హోటల్లో ఉంటాను. అదేం? క్రితంసారి వచ్చినప్పుడు ఒంటరితనం భరించలేక మా పెదనాయన కూతుర్ని కలిశాను. వాళ్ళు నా కోసం వస్తారు. ఆ పేద బంధువులను చూస్తే మీ అమ్మ నాన్న ఏవగించుకోవచ్చు. గోపి అసహనంగా అరిచింది. క్షంతవ్యుడిని దేవి, క్షమించు. మాఫ్ కర్నా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సరేలే, వేషాలు కట్టిపట్టి ఎప్పుడు వస్తావో చెప్పు. స్టేషన్కు వస్తాను. రేపు రాత్రి బయలుదేరి ఎల్లుండి వరకు మీ ముందు బందా హాజర్ అన్నాడు. ఫోన్ పెట్టేసింది. పల్లవి దగ్గరకు వెళ్ళి డాడీ వస్తున్నారని చెప్పింది. తాతయ్య తాతయ్య, మా డాడీ వస్తారు. పల్లవి పరిగెత్తుకు వెళ్ళింది. ఆ ఆనందం చూడడానికే తను అతనితో రాజీ పడుతున్నది అనుకొని చెమర్చిన కళ్ళు ఒత్తుకుంది. పప్పా, ఆయన ఎల్లుండి ఉదయం బండిలో వస్తారట. తను వెళ్ళి చెప్పింది తండ్రికి. పల్లవి గారి అల్లరి చూస్తే
మాటలు మానేయాలనిపిస్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చినంత సంబరం చూడు. పర్సాద్ సాహెబ్ కూడా తేలికగా నిట్టూర్చాడు. అమ్మా, పిన్ని గది కాస్త శుభ్రం చేయించు. ఆయన బంధువులు ఎవరో వస్తారట. అలాగే తల్లి అన్నది. ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోవాలనుకున్నా సాధ్యం కాలేదు. ఒళ్ళంతా వెంట్రుకలతో కామిని ప్రత్యక్షమయ్యింది. బలవంతంగా కళ్ళు మూసుకుంది. 2 రోజులు 2 క్షణాల్లా గడిచిపోయాయి. భర్తతో సంతోషంగా తిరుగుతున్న ఆమె మనసును పీడిస్తున్న సమస్య గోపాల్ అక్క, బావ, కూతురు. వాళ్ళు రావద్దని కాదు, ఇంత త్వరలో ఇంత సన్నిహితంగా ఎలా వచ్చారు అని. ఆమె కంటే ముందే వారు స్టేషన్లో ఉన్నారు అంటే గోపాల్ వ్రాసేవాడేమో. ఒంటరిగా ఉండలేక గోపాలే పూసుకు తిరిగాడేమోనని సరిపెట్టుకుంది. వారికి హైదరాబాద్ అంతా తిప్పి చూపించారు. బట్టలు కొన్నారు. వాళ్ళు ద్రౌపదిని చూచి బిగదీసుకున్నట్టే ఉండిపోయారు. అమ్మాయి గారు అంటూ అతని బావే పలకరించేవాడు. అది విన్నప్పుడు ఎబ్బెట్టుగా అనిపించేది. మీ చెల్లెలు లాంటిదాన్ని ద్రౌపది అని పిలువండి అనేది. 2 రోజుల తరువాత వెళతామని తయారయ్యారు. రేపు వెళ్దురుగాని గోపాల్ ఆపాడు. అల్లుడు వచ్చాక విందులు తిండి ఎక్కువై ఆ సాయంత్రం పర్సాద్ సాహెబ్ చాలా తొందర చేశాడు. కడుపు ఉబ్బరం, ఆయాసం ప్రారంభమయ్యాయి. అతడిని హైదరాబాద్ తీసుకెళ్లి నర్సింగ్ హోంలో చేర్చారు. పిల్లలుండకూడదని రాత్రి పల్లవిని తీసుకుని గోపాల్ వెళ్ళిపోయాడు. సోనాబాయ్, ద్రౌపది ఉండిపోయారు. రాత్రి 10 గంటలకు పర్సాద్ సాహెబ్కు తగ్గింది. అల్లుడు ఏమనుకుంటున్నాడమ్మా? వెళ్ళు, నాకేమయ్యింది? పరిస్థితి తెలిసి కూడా ఏమనుకుంటారు పప్పా? లేదమ్మా, వెళ్ళు. ఇప్పుడెలా? రేపు ఉదయం వెడతాను అన్నది. ఆ రాత్రి అంతా ఏదో భయం, పీడకలలా రాసాగాయి. కలత నిద్రపోయింది. తెల్లవారుజామున కారు తీసుకుని ఇంటికి వచ్చింది. బుచ్చమ్మ తలుపు తీసింది. ఆమె ఆవలిస్తూ ఆదుర్దగా పైకి వెళ్ళింది. ఆమె గదిలో పల్లవి ఒంటరిగా నిద్రపోతుంది. మేడంతా చూచింది. గోపాల్ ఎక్కడా కనిపించలేదు. ఆమె క్రిందకి వచ్చి పిన్ని గది వైపు వెళ్ళింది. నేల మీద పడి గోపాల్, అక్కా, బావ నిద్రపోతున్నారు. గది తలుపులు వేసి ఉన్నాయి. ఆమెకు అనుమానం, ఆవేశం ఒక్కసారి వచ్చాయి. దబదబా తలుపు బాదింది. ఆవలిస్తూ గోపాల్ తలుపు తీశాడు. ఎర్రగా కందిపోయిన ద్రౌపది ముఖం చూడలేకపోయాడు. అతని మరదలు కూడా లేచి అపరాధిలా నిల్చుంది. అమ్మా, పెద్దయ్య ఉన్నట్టుండి పడిపోయిండ్రట. అమ్మ ఫోన్. బుచ్చమ్మ వచ్చింది. ద్రౌపది ఏహ్యంగా చూచి ఫోన్ దగ్గరకు పరిగెత్తింది. అక్కడ తల్లే చెప్పిందో అలాగే బయటకు వెళ్ళి కారులో బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి అందరూ హడావిడిగా ఆయనకు ఆక్సిజన్ ఇస్తున్నారు. పప్పా, కళ్ళు విప్పి చూచి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ఆయన. నిమిషాలు, గంటలు గడిచిపోయాయి. బుచ్చమ్మ, భానోజీ, గోపాల్ అందరూ వచ్చారు. ద్రౌపది ఎవ్వరినీ చూడలేదు. తండ్రి మంచం ప్రక్కనే కూర్చుండిపోయింది. 6 గంటల తరువాత ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేశారు. అతను మాట్లాడబోయాడు. అందరూ బయట ఉన్నారు. ద్రౌపది మాత్రమే ఉంది. మున్ని, నీవు అన్యాయం అయిపోయావు. ఆర్తిగా కూతురి తలమి నిమిరాడు పర్సాద్ సాహెబ్. పప్పా, నాకేం కాలేదు అని చెప్పాలని ఉంది. మృత్యుముఖంలో ఉన్న అతనితో అబద్ధం ఆడగలదా తను? తండ్రి ఆరోగ్యం చెడిపోవడానికి కారణం గోపాలేనన్న మాట. చూడకూడని దృశ్యమేదో అతను చూచి ఉంటారు. మీరు ఇప్పుడేం ఆలోచించకండి పప్పా అన్నది. ఎప్పటికీ ఏం ఆలోచించను అని శపథం చేసినట్టు అతను కళ్ళు మూసుకున్నాడు. అవి శాశ్వతంగా మూతలు పడ్డాయని తెలియడానికి కొంతసేపు పట్టింది. ద్రౌపది మౌనంగా అతని కాళ్లపై తల పెట్టుకుని కూర్చుంది. గోపాల్ అల్లుడి హోదాలో హడావిడి చేసి వ్యాన్ తెప్పించాడు అతని శవాన్ని తీసుకుపోవడానికి. సోనాబాయ్ తల బాదుకుని ఏడుస్తుంది. బుచ్చమ్మ ఆమెను పట్టుకుంది. అందరూ వ్యాన్లో ఎక్కగా నెమ్మదిగా వచ్చి ద్రౌపది వ్యాన్లో కూర్చుంది. మధ్య పర్సాద్ సాహెబ్ శవాన్ని పెట్టారు. గోపాల్ భార్య వంక జాలిగా చూచాడు. దేవి, ఐఆమ్ సారీ. ఆమె తల ఎత్తి చూచింది. కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. తల దించుకుంది. ఇంట్లో జరగవలసిన విధులు జరిగాయి. మొత్తం ఊరు ద్రౌపది ముందున్నారు. కర్మ ఎవరు చెయ్యాలన్న ప్రశ్న వచ్చింది. అన్న కొడుకును కన్న కొడుకులా చూచాడు, అతనే చెయ్యాలి అన్నారు కొందరు. అల్లుడు అయిన కొడుకుతో సమానం కదా, అతను కర్మ చెయ్యొచ్చు మరికొందరు తీర్పు ఇచ్చారు. భానోజీ చాచా, పప్పాకు కర్మకాండ నేను చేస్తాను అన్నది ద్రౌపది. ఆడపిల్లవు కర్మ చేయకూడదమ్మా, అమాయకంగా మీరంటారు. వేదకాలం నుండి ఆచారం ఉంది. ఆడపిల్ల కర్మకాండం చెయ్యడం అమలులోకి రాలేదు అన్నది కళ్ళు ఒత్తుకొని. అతను తలాడించి వెళ్ళిపోయాడు.
జనం తిరునాళ్లలా వచ్చారు. వారెన్నడూ చూడని చిత్రం జరుగుతోంది. ఆడపిల్ల చితికి నిప్పు పెడుతుంది. చిత్రంగా చూస్తున్నారు. వేదకాలం నాటి నుండి నేటి వరకు గ్రంథాలు పండిత గ్రంథాలుగా మిగిలిపోతున్నాయే తప్ప సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోయాయి. అదో గొప్ప విషయం అనుకుంటున్నారు. ఈనాటికి అదే పరిస్థితి. అర్థం కానిదే గొప్ప గ్రంథం. వాటికే అవార్డులు వస్తుంటాయి. మన వేదాలు, మన రాజ్యాంగం సామాన్యుడికి అర్థం కావు. గోపాల్ బోనులో పడ్డ పులిలా గాండ్రిస్తున్నాడు చుట్టుప్రక్కల వారి మీద. కానీ భార్యను ఏమీ అనలేడు. తండ్రి చితికి నిప్పు పెట్టింది. బావురుమని ఏడుస్తున్న పల్లవిని దగ్గరకు తీసుకుంది. మమ్మీ, 2 బలమైన బంధాలలో ఒకటి తెగిపోయింది, మరొకటి మిగిలింది అనుకుంది కూతుర్ని హత్తుకొని. అక్కడే చెరువులో అందరూ స్నానాలు చేశారు. ఆమె ఒక చివర నిలబడి మునిగి లేచి తడి బట్టలు పిండుకొని వచ్చింది. గోపాల్ కార్ తెచ్చాడు. పల్లవి ముందు ఎక్కి కూర్చుంది. వెనుక ద్రౌపది శవంలా పడి ఉన్న సోనాబాయిని కూర్చుండబెట్టింది. కారు కదిలిపోయింది. ద్రౌపదికి ఏం చేయాలో తోచలేదు. గోపాల్ను పంపించి పల్లవి భవిష్యత్తుకు కళంకం అంటకట్టలేదు. మరోవైపు కొండంత అండ తండ్రి పోయారు. సాయంత్రం ఆమె మనసు వికలమయ్యింది. మెల్లగా గుర్రం తీసుకొని సాహెబుల గుట్ట, సిద్ధుల గుట్ట ప్రాంతం వెళ్ళింది. కాలాహ్యాత్ అయోతే హత్ మసారే జమూగే ఆ ఆ అంటూ కబీర్ దాస్ గీతం మధురాతి మధురంగా పాడుకుంటున్నాడు ఫకీర్. అర్ధనిమీలిత నేత్రాలతో అతను కూర్చున్న తీరు చూస్తే సర్వం మరిచాడు అనిపించింది. అతని చేతిలోనే ఏక్తారా మీటుతూనే ఉన్నాడు. అతని తన్మయత్వం చెదరగొట్టలేక అలాగే కూర్చుంది. అతన్ని చూస్తే తనలాగే జీవితంలో మోసపోయిన బాధాత్ముడు అనిపించింది. మమ్మీ, మమ్మీ అదిరిపడిన తన తన్మయావస్థ నుండి బయటపడింది. పల్లవి మరో గుర్రం ఎక్కి వచ్చింది. పళ్ళు నిలువున వణికిపోయింది. ఫకీర్ కూడా లేచాడు. సలాం, మీరెప్పుడొచ్చారు? 1 గంట అవుతుందేమో. ఆమె క్రిందకి దిగుదాం అనుకునేలోనే పల్లవి పైకి వచ్చింది. మమ్మీ, నీ కోసం చూచాను. నాకు తెలుసు ఇక్కడుంటావని, అందుకే వచ్చాను అన్నది నవ్వుతూ. ఓ డియర్, కూతుర్ని దగ్గరకు తీసుకుంది. మీ నాన్న పోయాడట సానుభూతిగా అడిగాడు ఫకీర్. అవునన్నట్లు తలాడించింది. పదండి, దిగుతూ మాట్లాడుకుందాం. ముగ్గురు దిగసాగారు. పల్లవిని జాగ్రత్తగా పట్టుకుంది. మీరు బాగా చదువుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇక్కడ ఉండటంలో ఏదైనా కారణం కావాలంటారా? అతను చిత్రంగా నవ్వాడు. ఆ నవ్వు హృదయాలను చీల్చుకొని వచ్చినట్లు అనిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే. అమాయకంగా ప్రేమంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధమే అనుకుంటాము. అవి కామము, ఆకర్షణ. అది తెలియని వయసులో స్వార్థంగా ప్రేమించాననుకొని మోసపోయాను. ఆమె ఇంకెవరినైనా ప్రేమించిందా? అదంతా చర్చించవలసిన విషయం కాదు. మదనములో నుండే మానవత్వం, మంచితనము, మహత్తరమైన శక్తి ఉద్భవిస్తుంది. మీ జీవితం నాశనం చేసుకున్నారు, పొరబడుతున్నారు. సార్థకం లభించింది. నా ఇష్టం వచ్చినంతసేపు ప్రకృతిలో ఒక భాగమై ఏక్తారాతో గడుపుతాను. అసహాయుడంటే ఆదరించని జనము అల్లా అంటే ఆధారపడతారు. అల్లా పేరు మీద వచ్చే భిక్షను నలుగురు అన్నార్తులు తింటారు. అదే నాకు తృప్తి. రాజీ పడుతున్నారా? లేదు, ప్రేమించడం నేర్చుకుంటున్నాను. నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకున్నాను అన్నాడు. జీవితాలు చిత్ర విచిత్రమైన వాటి తత్వం తెలిసినవాడు శాంతిగా బ్రతుకుతాడేమో. చీకటి పడుతుంది, వెళ్ళిరండి అన్నాడు ఫకీరు. ఆమె కూతుర్ని గుర్రం ఎక్కించి తను ఎక్కి మెల్లగా ఇల్లు చేరింది. వచ్చావా దేవి? అక్కయ్య వాళ్ళు నీతో చెప్పి వెళ్దాం అంటున్నారు. గోపాల్ బయట కూర్చుని ఎదురు చూస్తున్నాడు. మంచిదమ్మా అన్నది అటు చూడకనే. ఆమె ఇంట్లోకి వెళ్ళి తల్లిని ఓదారుస్తూ కూర్చుంది. బంధుజనం, స్నేహితులు కూడా వెళ్ళిపోయారు. కొడుకు లేని కొరత తీరుస్తాడని నా కొడుకును పెంచాడు. రుణం తీర్చుకునే అవకాశమే ఇవ్వలేదు. రాంబాయ్ జర్రున చీదేసింది. పిన్ని, తలకు కొరివి పెట్టడమే రుణం తీర్చుకోవడం, సహాయం అనుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ పెడతారు కొరివి. ద్రౌపది, నువ్వింకా పుల్లవిరుపు మాటలు మానలేదు. నువ్వు కూడా పాము చావదు, కర్ర విరగదు అన్నట్లు మాట్లాడకు. పనికిరాని సానుభూతి ఎందుకు, బుద్ధి లేక అన్నది. ఆమె ఏడ్పు వేరే ఉంది. ఎవరేమనుకున్నా తండ్రి పెద్ద కర్మ కూడా తనే చేసింది. బీద సాదలకు అన్నదానం చేయించింది. అందరూ ఆమె ఉదారతను పొగుడుతూ వెళ్ళిపోయారు. తల్లిని చూడాలంటే భయంగా ఉంది. వైధవ్యం భయంకరమన్నట్టు చేస్తారెందుకో. అక్కడికి తను ప్రతిఘటించి చాలా కార్యక్రమాలు మాన్పించింది.
తనకేం మిగిలింది? శారీరకంగా దూరం అయితేనే అయినట్ట గాఢంగా నిట్టూర్చింది. మమ్మీ, డాడీ రమ్మంటున్నారు. పల్లవి వచ్చి పిలిచింది. వస్తున్నాను లేచింది. భర్త అంటే తన బాధల్లో పాలు పంచుకునేవాడు అనుకుంది. ఏ కష్టం వచ్చినా అతని హృదయం మీద తల ఆంచి సేద తీరాలనుకుంది. ఈనాడు తనకు అండదండగా నిలిచి తన చల్లని హృదయముతో భార్యను ఓదార్చవలసిన తరుణం అంతా తారుమారయ్యింది. హాల్లో కూర్చున్నాడు గోపాల్. పిలిచారట? చాలా మర్యాదగా అడిగింది. అక్కడ వ్యాపారం ఏమవుతుందో వెళ్ళి వస్తాను. మంచిది అన్నది. నువ్వు ఇప్పట్లో రావనుకుంటాను. అంతే. తను వెళ్ళి సోఫాలో కూర్చుంది. మాటలు కరువైనట్టు చాలాసేపు గడిపారు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.